అందరికైతే శనార్థి దండం నమస్తే. ఇవాళ నేను ఏరికొచ్చిన ఏరికైనా తెలంగాణలో నిజంగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి గుట్ట ఉంది కదా, గాడికైతే దర్శనానికి వచ్చిన. ఇక ఇంటనే ఆడికి రాగానే మంచి వరం ఇచ్చినట్టు నాకైతే ఈడ అద్వయ ఎంక్లీవ్ అయితే కనబడ్డది. కనబడంగానే లోపల అసలు ఎట్లుంటది ఏంది అని అన్ని చూపేనకైతే వచ్చిన. ఎందుకంటే నంబర్ 1 ఫ్లాట్స్ యాదగిరిగుట్ట పక్కనే ఆనుకొని ఉన్నది. నిజంగా అద్వయ ఎంక్లీవ్ చూసిరు కదా ఎంత మంచిగా ఉంది. వీళ్ళు ఎట్లా చేస్తారు, ఎన్ని గజాలు ఉంటుంది, ఎంత రేటు అన్ని చూపేనకైతే వచ్చిన. ఎందుకంటే మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, పక్కనే నరసింహస్వామి నిజంగా ఎంత మంచిగా కొలువై ఉన్నాడు. ఇప్పటిదాకా చూసొచ్చిన మస్తుగా అనిపించింది. ఆడికి పోయి ఈడికి వచ్చిన అంటే అసలు ఇంత దూరం వచ్చిన యాదగిరిగుట్టకు పోవాలంటే ఎంత దూరం పోవాలి, యాదగిరిగుట్టకు పోవాలి అని మస్తుగా అనిపిస్తుంది కదా. అసలు ఆ బాధనే లేదు, పక్కనే ఆనుకొని ఉన్నది. మీకు కనబడుతుంది కూడా, దూరం విజువల్స్ కూడా చూపిస్తా నీకు. అయితే మనం కూడా ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఏం కథ, ఇవి ఎట్లా అమ్ముతున్నారు అని అన్నీ మీకు పూస కూర్చున్నట్టు. మరి ఈడ ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ని అడిగి అన్ని విషయాలు మీకు చెప్తా. యాదాద్రిలో నరసింహస్వామి కొలువై ఉన్నాడు, అందరికి ఇయర్కి. మరి ఆయన ఆశీర్వాదం పొందాలంటే గిడ పాటలు కొనాలి. ఎందుకంటే నంబర్ ఎక్కున్నాయి, జబర్దస్త్ ఉన్నాయి. చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఈ వెదర్ని చూస్తేనైతే అబ్బా చల్లగా వాతావరణం, వర్షం పడేటప్పుడు వచ్చిన మంచిగా నిమ్మలంగా సార్తో అన్ని విషయాలు మాట్లాడదాము. మీకు మంచి ప్రైజ్లనే కొనేటట్టు అయితే చేస్తా. పాండ్రిపోదాం. సార్ ఆడ ఫోన్ మాట్లాడుతుండు, పోయి పలకరిద్దాము. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నామ్మా. సార్ మీ అద్వయ ఎంక్లీవ్ గురించి తెలిసి వచ్చిన ఇడికి నేను. సంతోషం. ఆ వెంచర్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందులో అద్వయ ఎంక్లీవ్ కూడా ఉండాలి. ఎలా అనిపించింది వెంచర్ చూస్తే మీకు? రోడ్డు పైన మంచి అనిపిస్తుంది, రోడ్డు ఉంది, ఇంత దగ్గర, ఇంత మంచి. అంటే ఎంత ప్రైస్ ఉంది సార్ దీనికి? ఇది ప్రైస్ వచ్చేసి మనకి 6,999 రూపాయల గజం ఇస్తున్నాం అమ్మా ఇప్పుడు ఇక్కడ. ఇది వరకు మనం ఇక్కడ ఈ ఏరియాలో మనం 8,500 కూడా అమ్మాము. సో లక్కీగా ఇప్పుడు మనకు కొద్దిగా రేట్స్ కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల 6,999 రూపాయల గజం దొరుకుతుందమ్మా ఇక్కడ. తక్కువ చేశానమ్మా, కొద్దిగా రేటు కొద్దిగా తగ్గించి. సో కొద్దిగా తగ్గించి చేస్తున్నాను. దర్శనం చేసుకొచ్చుకున్నందుకు తక్కువ చేసినట్టు సార్. అది మీ అదృష్టం అనుకోవచ్చు. అదృష్టం, మరి అది మీ అదృష్టం అనుకోవచ్చు. సో ఇంత తక్కువ బడ్జెట్ దొరకడం చాలా అదృష్టం అండి. అద్వయ ఎంక్లీవ్ అసలు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు సార్, మరి ఎన్ని ఫీట్లు ఉన్నాయి? ఇది మొత్తం 2 ఎకరాల వెంచరమ్మా ఇది. సో మీరు చూసారు కదా ఎంట్రెన్స్ ఆర్చ్ ఎంత గ్రాండ్ గా లుక్ ఉంది. సో గ్రాండ్ లుక్ ఇచ్చాము. ప్లస్ 100 ఫీట్ల రోడ్ కానుకొని ఉంది. సో లోపల కూడా మనం 33 ఫీట్ల రోడ్ ఇచ్చాము టోటల్ గా. సో మీరు చూస్తున్నారు కదా చెట్లు కూడా ఎలా ఉన్నాయి, అవెన్యూ ప్లాంటేషన్. సో మొత్తం మనం రోడ్ కు అటువైపు ఇటువైపు మంచి చెట్లు పెట్టాము, డ్రైనేజ్ ఇచ్చాము, వాటర్ కనెక్షన్ ఇచ్చాము, సో లైట్స్ ఇచ్చాము. సో అన్ని ఇక్కడ డెవలప్మెంట్స్ తో కూడుకున్నాము ఇది. సో మనకు ఫైనల్ ఎల్పీ నంబర్ కూడా వచ్చేసింది. అంటే ఎల్పీ నంబర్ ఎందుకు వచ్చింటే కస్టమర్ రేపు పొద్దున వచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని అప్రోచ్ ఉన్నాయి. ఇది ప్రహరీ కూడా కట్టాము చుట్టూ. సో అక్కడ మీరు ముందుకెళ్తే చిల్డ్రన్స్ పార్క్ ఉంది, మీరు చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు చిల్డ్రన్స్ పార్క్. సో ఇది 2 ఎకరాలు ఉంది. దీని వెనకాల మనకు 3 ఎకరాలు కూడా ఉందమ్మా. సో మీరు ఇదే రోడ్డు ఇలా వెళ్తే మనకు 3 ఎకరాలు కూడా వస్తుంది. ఇప్పుడు ఇది వరకు ఇలా ఫ్లాట్లు ఏమన్నా అమ్ముడు పోయినాయి కదమ్మా. సో ఇప్పటి వరకు మనము మొత్తం టోటల్ గా మనకు ఉన్న ప్లాట్స్ 25. దీంట్లో 25లో ఒక 12 ప్లాట్లు పోయినాయి, ఇంకా 13 ప్లాట్లు ఇంకా ఉన్నాయి. సో మీలాంటి వాళ్ళు లక్కీగా తీసి పెట్టుకుంటే ఫ్యూచర్ బంగారం లాగా ఉంటుంది. తక్కువ కిత్తుడు మంచిగా సారు తీసేసుకోవాలి. సో ఇంత మంచి బిట్ ఎందుకంటే యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఉందాం అనుకున్నా కట్టుకున్నా అద్భుతంగా ఉంటుంది. అయితే వచ్చిన నేను అసలు తోవ ఎప్పురి అసలు నేను కార్లో వచ్చిన, నాకు అర్థం కాలే, మా ఊళ్ళకి అర్థం కావాలి కదా. మరి ఈ యాదగిరిగుట్టకి నుంచి మనకి కేకే రోడ్ అంటాం. ఇది కీసర యాదాద్రి కొలనుపాక కొమరెల్లి రోడ్. ఇది 100 ఫీట్ రోడ్ ఇది. సో కీసరగూడ నుంచి యాదాద్రి నుంచి కొలనుపాక. సో ఇది యాదాద్రి నుంచి కొలనుపాక రోడ్ కి ఈ వెంచర్ ఉంది మనది. 100 ఫీట్ల రోడ్ బిట్కు ఈ వెంచర్ ఉంది. సో దీన్ని కేకే రోడ్ అంటారు. సో ఇది ప్యూర్లీ కమర్షియల్ బిట్టం ఇది. సో ఎందుకంటే ఇక్కడ మీరు ఇల్లు కట్టుకొని కిరాయికి ఇచ్చినా వస్తుంది, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ ఏదైనా హోటల్స్ ఏదైనా పెట్టుకున్నా కూడా ఇక్కడ మంచి రెంట్లు వస్తాయి. సో కమర్షియల్ బిట్ మొత్తం ఇది. చుట్టుపక్కల కూడా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మండల ఆఫీస్ 3 కిలోమీటర్లు అమ్మా. రాజాపేట మండల ఆఫీస్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు. ఊరిని ఆనుకొనే ఉంది మంచిగా, ఎన్నో అడవిలో లేదు. మరి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. డిటిసిపి లేఅవుట్ అమ్మ ఇది. డిటిసిపి లేఅవుటే. అందుకే యాజ్ పర్ డిటిసిపి లేఅవుట్ ప్రకారం గవర్నమెంట్ అన్ని అప్రూవల్ తీసుకొని ఆ అప్రూవల్స్ ప్రకారం ఏమైతే డెవలప్మెంట్ చేయాలో మనం అన్ని చేసి ఇచ్చాం. డాంబర్ రోడ్ వేసాము, ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే ఈ చెట్లు పెట్టాలి, రోడ్డు అటువైపు చెట్లు పెట్టాలి, ఈ చెట్లు పెట్టాము.
వాటర్ కనెక్షన్ ఇచ్చాము, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము. సో కస్టమర్ కి రేపు పొద్దున వచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని అప్రూవల్స్, ఇంకా ఆయన ఏమి నువ్వు గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వచ్చి రేపు పొద్దున ముగ్గు పోసి ఇల్లు కట్టుకోవడమే. విత్ రిజిస్ట్రేషన్ ప్రాంప్ట్ రిజిస్ట్రేషన్ గా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇది యాక్చువల్ గా రైట్ టైం ఈ పెట్టుబడి పెట్టుకోవడానికి, ఇది రైట్ టైం. సో నీ కస్టమర్ దేవుళ్ళకి అందరికి చెప్పేది ఒకటే, ఇలాంటి తక్కువ బడ్జెట్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసి పెట్టుకోవాలి. కానీ ఇక్కడనే ఎందుకు మీరు చేసుకున్నారు? ఇప్పుడు యాదాద్రి తెలంగాణకు ఫేమస్ కదా, మనకు ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు తిరుపతి ఎంత ఫేమస్, ఇప్పుడు మన తెలంగాణ అందరికీ యాదగిరి అంత ఫేమస్. సో ఇలాంటి డెవలప్మెంట్ ఏరియాలో మనం ఉంటే మన భూమికి మంచి రేట్ వస్తుంది. అందుకే కస్టమర్లు తీసుకున్న ప్రతి ఒక్కరు బెనిఫిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ వెంచర్ చేసాం. ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఈరోజు 6,999 రూపాయలు కొన్న వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ఆగితే 12,000 పైచులు పోవడం మాత్రం కన్ఫర్మ్. అంటే నీ డబ్బులు డబల్ అవ్వడం మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఈ వెంచర్ నీ గ్యారంటీ ఇస్తాను నేను, ఈ పర్టికులర్ వెంచర్ ని గ్యారంటీ కూడా ఇస్తాను. ఏమేమి ప్రూఫ్స్ చూపిస్తారు అలా వచ్చిన వాళ్ళకి? గవర్నమెంట్ అప్రూవల్స్, ఏదైతే ఎల్పీ నంబర్ ఏదైతే కాపీ ఉంటుందో, సో ఆ ఎల్పీ నంబర్ కాపీ గవర్నమెంట్ నుంచి మనకి ఏమేమైతే వస్తాయో అవన్నీ వాళ్ళకి చూపిస్తాం. ఈ రోడ్డు కూడా మనం ఏం చేస్తామమ్మా, ఈ రోడ్ ఏరియా ఉంది కదా, ఇది గవర్నమెంట్ కి గిఫ్ట్ డీడ్ చేస్తాం. అంటే ఇది ప్రజల కొరకు, ఈ రోడ్డు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. ఈ రోడ్డు సెక్యూర్డ్, కస్టమర్ కి సెక్యూర్డ్, అది కస్టమర్ సెక్యూర్డ్ ఇంపార్టెంట్. రేపు పొద్దున కొన్నోళ్ళకి జాగ్రత్త ఉండాలి కదా, కొన్న వ్యక్తి అన్ని చూసుకోవాలి కదా. సో కాబట్టి మనం అన్ని చాలా కేర్ఫుల్ గా, అన్ని పకడ్బందీగా, కస్టమర్కి రేపు పొద్దున ఎలాంటి ఇబ్బంది రాకుండా, కొన్నా అమ్మినా ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని చేసి పెట్టాం. ఇప్పటి వరకు అంటే ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసిరా, విజిట్ చేసి? ఎందుకు లేరు, సూర్యాపేట నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు, ఇటు తూప్రాన్ మెదక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తూప్రాన్ నుంచి వచ్చారు కస్టమర్స్ మనకి, హైదరాబాద్ లో బోల్డంత మంది వచ్చారు. సో వికారాబాద్ పరిగి అక్కడ నుంచి వచ్చారు. సో వస్తున్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళు, ఇలా పోయే వాళ్ళు కొలనుపాక టెంపుల్ పోయే వాళ్ళు ఆపి చూసి వెళ్తారు. ఇప్పుడు మన వెంచర్ ముందు నుంచే కొలనుపాకి వెళ్ళాలి. సో వాళ్ళు కూడా ఆపి చూస్తారు, వెంచర్ అరే బాగుంది కదా, రోడ్ బిట్ కదా అని చెప్పేసి. సో అలా కొన్న వాళ్ళు ఉన్నారు, మనకు చూసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎంత ఉంది సార్ ఇప్పుడు గజము? ఒక్క బిట్ వచ్చేసి మనకి 160 గజాలు ఉందమ్మా. ఒక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 160 గజాలు ఉంది. ఒక్కొక్క ప్లాట్ 160, 162 గజాలు ఉంది ఒక్కొక్క ప్లాట్. అంత మంచిగా ఉంది సార్, నిజంగా ఇంత జబర్దస్త్ ఆఫర్లు, మంచి సామిని పక్కనే పెట్టి అవకాశాలు ఇస్తే ఎందుకు రారు? అద్భుతంగా వస్తారు. నేను అదే చెప్పాను కదా, కొలనుపాక గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఆపి వెంచర్ చూసి వెళ్ళారు. అటు రోడ్డు పైన వెళ్తూ కూడా గేట్ కూడా మంచి నంబర్ డిజైన్ ఉంది కదా, చూస్తే అద్వయ అనేది చూస్తే చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఆపి చూస్తారు, అరే వెంచర్ ఏదో బాగుంది, పెట్టుబడి పెడితే బాగుంటుందని ఎంక్వైరీ కాల్స్ వచ్చినాయి మాకు అక్కడ నుంచి. కస్టమర్స్ కుద్దు అడిగి ఎంక్వైరీ చేసుకున్నారు. మొత్తం ఎన్ని ప్లాట్లు సార్? మొత్తం 25 ప్లాట్లమ్మా. సో ₹1,00,000 బుకింగ్ అమౌంట్ ఉంటుంది. కస్టమర్ ఫస్ట్ ₹1,00,000 కట్టాలి బుకింగ్ అమౌంట్. మిగతా బ్యాలెన్స్ 45 రోజుల్లో పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 6,999 గజం. మంచి అవకాశం ఇచ్చాం. సో వాడుకుంటే అదృష్టం. ఇప్పుడు లోన్ పెట్టుకుంటే అవకాశం? లోన్ ఉందమ్మా. లోన్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు లోన్ పెట్టుకుంటే మా దగ్గర లోన్ ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ, వాళ్ళ సాలరీ బట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం లోన్ తీసుకోవచ్చు. వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, నెట్ పెట్టవచ్చు, ఈఎంఐ సిస్టమ్ అంటారు కదా, అది కూడా తీసుకోవచ్చు. ఈఎంఐ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. ఈఎంఐ సిస్టమ్. ఇప్పుడున్న మధ్యతరగతి కుటుంబాలు ఇంత మంచి ఎంక్లీవ్ లో కొనుక్కోవాలంటే, వాళ్ళ ఆశలు నెరవేరాలంటే ఈఎంఐ ఆప్షనే ఎక్కువ తీసుకుంటారు. అదమ్మా, ఈఎంఐ అడుగుతారు కదా, అందరూ నెట్ పెట్టాలంటే పెట్టారు కాబట్టి కొంతమంది కళ ఉంటుంది, భూమి కొనుక్కోవాలి కానీ డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళకి మనం ఈఎంఐ ఫెసిలిటీ ఇచ్చాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ అయితే రేట్లు పెంచుతుంది కదా అన్న, మరి ఎట్లా దానికి చేస్తారు? గవర్నమెంట్ రేట్లు మొన్నే పెంచింది. సో మన పాత కస్టమర్లు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు, ఫాలో అప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కొన్ని వాళ్ళు ఇలాగే పెట్టాము ఆఫర్. సో ఈ 15 రోజులు మనం అదే రేట్ ఇస్తాము. 15 రోజుల వరకు 6,999 రూపాయలు ఇస్తాము. ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళకి 7,500 చేస్తామమ్మా. గవర్నమెంట్ రేట్ ప్రకారం వాళ్ళు పెంచారు కాబట్టి మేము కూడా ఒక 500 పెంచి 7,500కు గజం ఇస్తున్నాం. వామ్మో, సుషిర్ గానుల్లా గవర్నమెంట్ రేటు పెరగక ముందే జల్దీ బుకింగ్లు వేసుకోరు, నంబరే ఆఫరు. దీన్ని మిస్ చేసుకున్నారంటే మళ్ళా రేటు పెరిగే అవకాశం ఉంది. అందుకే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. వామ్మో, సుషిర్ గానుల్లా అన్న ఎంత మంచి ఆఫర్ ఇచ్చిండు. నిజంగా గవర్నమెంట్ రేట్లు పెంచుతుంది, ఎప్పుడు పెంచుతారో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. కాబట్టి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడే కొనుక్కుంటే బెటర్ ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే పెంచింది అనుకోండి ప్రైస్ ఎక్కువైతుంది,
అది తక్కువ ఉన్నప్పుడే కొనుక్కుంటే ఆఫర్లు వస్తుంది కాబట్టి ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాడు. మన తరపు నుంచి మాట్లాడదాం అన్నతోని. కానీ మీరైతే రర్రీ బుకింగ్లు చేసుకోరు, జల్దీగా బుక్ చేసుకుంటే తక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ టైంలో బుక్ చేసుకుంటే మళ్ళీ రేటు పెంచిరనుకో ఎక్కువ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, జల్దీ బుక్ చేసుకోర్రి. మంచి విషయం అయితే తీసుకొచ్చినగా. సామిని కలిసినాక మంచిగా వరం ఇచ్చిండని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నంబర్ రేకు వరము. ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు ఎప్పుర్రి. ఇక మా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఇంకా ఏమన్నా మరి చెప్తారా సార్? లేదమ్మా, ఇంకా త్వరపడాలి, అవకాశాన్ని ఉన్నప్పుడు వాడుకోవాలి. సో కాబట్టి సంప్రదించాల్సిన నంబర్ వచ్చేసి 8919015027. ఈ నంబరు కాల్ చేస్తే ఇంటి వద్ద కార్ వస్తుంది. ఇంటి నుంచి కార్లో వచ్చి హ్యాపీగా సైట్ చూసుకొని నచ్చితేనే డబ్బులు కట్టి వెళ్ళొచ్చు. ఇంకా ఇంత మించిన అవకాశం ఏమి ఇవ్వలేమమ్మా. మంచి ఆఫర్ సార్, నిజంగా ఇది అద్భుతమైన ఆఫరు. ఖచ్చితంగా కొనుక్కోర్రి. ఎప్పుడు దర్శనం ఉంటే ఆయన దీవెనార్తి మన చుట్టుపక్కలనే ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఇస్ ద బెస్ట్ అంటారు కదా. పాజిటివ్ని మనం దక్కించుకోవాలంటే ఇక్కడ అద్వయ ఎంక్లీవ్కి రావాల్సిందే.